నమస్తే అండి. నాగసూర్య వాస్తు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ కొరపాటి కాశీనాయుడు, వాస్తు సలహాదారుని. ఇవాళ మనం డిస్కస్ చేయే టాపిక్ ప్లాట్ మెయిన్ గేటు, ఇంటి యొక్క మెయిన్ ఎంట్రన్స్ కాంబినేషన్స్. ప్లాట్ అంటే మీకు తెలుసు, ఏదో ముక్క కొంటాం, 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు, దాని ప్లాట్, ఓపెన్ ప్లాట్ అంట. దాంట్లో ఎంత ఏరియాలో మనం బిల్డప్ చేస్తే అది హౌస్ అవుతుంది. సో లేదా బిల్డప్ ఏరియా రావచ్చు, హౌస్ అనవచ్చు. ఈ ప్లాట్ చుట్టూ మనము ప్రహరీ గోడ కడతాం, దానికి ఒక గేటు పెడతాం. అంటే ప్లాట్ యొక్క మెయిన్ గేటు, హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అంటే సింహద్వారం ఉండేటువంటి కాంబినేషన్ 4 రకాలు. ఉత్సంగ్, పూర్ణబాహు, హీనబాహు అండ్ ప్రత్యక్షాయ. దీనిలో మనం ఉత్సంగ్ మాట్లాడితే మీరు చూడండి, ఇది ప్లాట్, ఇది హౌస్. దీని యొక్క మెయిన్ గేటు, ప్లాట్ యొక్క మెయిన్ గేటు, ఇంటి యొక్క సింహద్వారం 2 ఒకే దిక్కున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ ఉత్తరం ఫేసింగ్ అనుకో, మీకు ఇంటి యొక్క ఫేసింగ్ కూడా ఉత్తరం వైపు పెట్టి దానికి ఉత్తర సింహద్వారం ఏర్పాటు చేస్తే ఈ 2 ఒకే దిక్కు ఉన్నట్లు లెక్క. ఉత్సంగ్ అంటే లిటరల్ మీనింగ్ అంటే ల్యాప్ ఆర్ ఎంబ్రేస్. అంటే ఇది పాజిటివ్ ఎనర్జీని లేదా ప్రాస్పరిటీని, సమగ్రాభివృద్ధిని ఇది వృద్ధి చెందిస్తుంది. ఇలా ఈ ఇంట్లో నివాసం ఉండేవాళ్ళకి ఇది చాలా మంచిది, ఉత్తమం. దీని తర్వాత మనం పూర్ణబాహు అంటాం. అంటే ప్లాట్ ఉండే దిక్కు, సింహద్వారం ఉండే దిక్కు, అంటే ప్లాట్ యొక్క మెయిన్ గేట్ ఉండే దిక్కు, సింహద్వారం యొక్క దిక్కు 2 వేరు. కానీ ప్లాట్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి కుడి చేతి వైపు తిరిగితే మన ఇంట్లోకి ప్రవేశిస్తే దాన్ని పూర్ణబాహు అంటారు. ఇది కూడా దాదాపు అలాంటి రిజల్ట్సే ఇస్తుంది ఉత్సంగ్లాగా. అంటే సమగ్రాభివృద్ధి జరుగుతుంది, ప్రాస్పరిటీ, సంపదలు వస్తాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అందరితో హార్మోనీ, పీస్ అండ్ హార్మోనీ ఉంటుంది. కాకపోతే కొద్దిగా తక్కువ, ఉత్సంగం అంటే కొద్ది తక్కువ, దాదాపు అంతే రిజల్ట్ ఇస్తుంది. ఇక 3వ దానికి వస్తే హీనబాహు. అంటే ఇక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇంటి యొక్క సింహద్వారము, ప్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ 2 వేరు దిక్కులు ఉంటాం. ప్లాట్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ దాని ఇంటికి అంటే ఎడమ చేతి వాటంగా ఇంట్లోకి ఎంటర్ అయితే దాన్ని హీనబాహు అంటారు. దీనివల్ల మిత్రులు కోల్పోతారు, సంపదలు స్లోగా హరించుకుపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 4వది ప్రత్యక్షాయ. అన్నిటికంటే డేంజరస్, యూజ్లెస్ ఎంట్రీ. అంటే 2 ఆపోజిట్ డైరెక్షన్స్. మన ప్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఆర్ మెయిన్ గేట్, ఇంటి యొక్క సింహద్వారం 2 వెనక ఉంటాయి. ఇది మనకు అసలు ఉపయోగపడదు, దీనివల్ల నష్టాలే జరుగుతాయి. సో ఇప్పుడు మన ప్లాట్లో ఒకసారి వచ్చిన ప్లాట్ నుంచి లోపలికి వచ్చి ఇంటికి ఎంటర్ అయ్యేటప్పుడు కొందరు మెట్లు కూడా పెడుతుంటారు. ఆ మెట్లు అనేవి 3, 5, 7 అంటే బేస్ సంఖ్యలు ఉంటే ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీని, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం కొన్నిసార్లు హీనబాహుని కూడా మన మెట్ల ద్వారా పూర్ణబాహు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నమస్తే.